Hi children, good morning. How are you? Okay, let's see the interesting poem. Okay, interesting poem. A hug is a hug. A hug is a hug. What is a hug? Tell me children, what is the hug? Okay, let's see the poem. Next, open your textbook children. Page number 65. Page number 65. Here, a hug is a hug. Okay. How do you feel when someone a hug? Okay. ఎవరినైనా హగ్ చేసుకుంటే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఎవరిని హగ్ చేసుకుంటారు? హూ ఆర్ ద హగ్గింగ్? పేరెంట్స్ అండ్ సిబ్లింగ్స్. ఓకే, రిలేటివ్స్. ఓకే, when you are meet, ఓకే, హగ్. ఓకే, బాగున్నావా ఏంటి ఇలా పిలుస్తాం కదా, పేరెంట్స్, నెక్స్ట్ సిబ్లింగ్స్, నెక్స్ట్ రిలేటివ్స్. ఎప్పుడైనా పండగలు కాటి కలుసుకున్నప్పుడు మనం ఏటవుద్ది, అందరం కలిసామని ఇలా హగ్ చేసుకుంటాం. ఓకే, క్లాస్ రూమ్లో కానీ ఉంటే మనం ఆడుకుంటూ ఈ పోయంని ఎంజాయ్ చేద్దాం. ఓకే, కానీ క్లాస్ రూమ్లో లేం కదా ఇప్పుడు మనం. ఓకే, నౌ యూ ఫీల్. హౌ డు యూ ఫీల్ వెన్ సమ్వన్ గివ్స్ ఏ హగ్? ఎవరైనా హగ్ చేసుకుంటే ఎలా ఫీల్ అవుతారు మీరు? ఏ హ్యాపీ. ఓకే, చాలా ఎంజాయ్ఫుల్గా, చాలా హ్యాపీగా, ఉల్లాసంగా, ఓకే, సంతోషంగా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం. ఓకే, లెట్స్ రీడ్ ద పోయం చిల్డ్రన్. లిజన్. సీ ద పోయం. హగ్స్ ఆర్ నైస్. ఓకే, హగ్స్ ఆర్ నైస్. హగ్స్ ఆర్ నైస్ మీన్స్ హగ్స్ ఆర్ నైస్, చాలా అందంగా ఉంటుందంట. నైస్. హగ్స్ ఆర్ వార్మ్. హగ్స్ ఆర్ వార్మ్. హియర్ బ్రాకెట్, వార్ప్ యువర్ ఆర్మ్స్ అరౌండ్ యువర్ సెల్ఫ్. ఒక 5 members 6 members ఉన్నారనుకోండి, ఇలా చేతులు ఇలా పట్టుకొని ఓకే, ఇదొక బాయ్ ఆర్ గర్ల్. ఓకే, మనం ఏం చేస్తాం? ఓకే, ఇలా చేతులు ఇలా పట్టుకుంటూ ఇలా తిరుగుతూ ఉంటాం. వార్మ్ అరౌండ్, రౌండ్గా తిరుగుతూ ఉంటాం మనం. ఓకేనా? నెక్స్ట్, హగ్స్ ఆర్ ప్లెజింగ్ ఇన్ మై ఫామ్. ప్లెజింగ్ మీన్స్ సంథింగ్ టు మేక్స్ యూ హ్యాపీ. ప్లెజింగ్ అంటే ఏంటి? Pledging something happy. ఓకే, ఎవరైనా కలిసినప్పుడు సంథింగ్ హ్యాపీ. ఓకే చిల్డ్రన్, ఎవరైనా ఎలా ఆడుకుంటాం కదా, మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు కదా, ఈ హాలిడేస్ అన్నీ ఆడుకుంటున్నారు కదా, డిఫరెంట్ ఆటలన్నీ ఆడుకుంటూ ఉంటారు. ఓకేనా? నెక్స్ట్, hugs are pledging in any form. Either we part, we goodbye our partner. మొత్తం గేమ్ అంతా అయిపోయిన తర్వాత ఏం చెప్తారు? హగ్ చేసుకొని ఓకే బాయ్, మీ పార్ట్నర్కి ఏం చెప్తారు? బాయ్ అని చెప్తూ ఉంటారు. నెక్స్ట్, ఆర్ we meet, shake hands with your partner. Here see children, చూడండి, మీ పార్ట్నర్స్తో అంటే మీ ఫ్రెండ్స్తోని ఇలా ఆడుకున్నప్పుడు వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తారు? యు ఆర్ గోయింగ్ టు హోమ్, యు ఆర్ సే బాయ్. ఓకే, గుడ్ బాయ్. ఓకే, అనదర్ హగ్. ఓకే, బాయ్ అని చెప్పి హగ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు ఎవరింటికి వాళ్ళు. నెక్స్ట్, హగ్స్ ఆర్ ఆల్వేస్ వెరీ స్వీట్. హగ్స్ ఆర్ ఆల్వేస్ వెరీ స్వీట్. ఆ స్వీట్ మెమరీస్ మనం ఎవరితోనైనా చిన్నప్పుడు ఆడుకునేవి అలాగే మనకు పెద్ద అయినాక గుర్తొస్తాయి. మా ఫ్రెండ్స్తో ఎలా ఆడుకున్నాను అని గుర్తొస్తుంటాయి. స్వీట్. హగ్స్ సే థ్యాంక్ యూ. హగ్స్ సే థ్యాంక్ యూ. ఇన్నాళ్ళకి కలిసాము, ఇలా కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే, ఇట్స్ థ్యాంక్ యూ అని చెప్తూ ఉంటాం. నెక్స్ట్, కీప్ వన్ ప్లేమ్ ఇన్ యువర్ చెస్ట్. అంటే మనం ఎలా హగ్ చేసుకుంటాం? ఇలా ఏదో బాయ్ ఆర్ గర్ల్. ఓకే, ఇలా హగ్ చేసుకుంటూ ఉంటాం. Oh, okay, how are you? Fine. Okay, what are you doing? Okay, where you live?
అని అన్నీ అడుగుతూ ఉంటాం వాళ్ళని హగ్ చేసుకుని. హోల్డ్ యువర్ ఇయర్స్ విత్ బోత్ హ్యాండ్స్. ఓకే, హోల్డ్ యువర్ ఇయర్స్ విత్ బోత్ హ్యాండ్స్ ఆర్ సే సింప్లీ డోంట్ యు వరీ. డోంట్ యు వరీ. ఓకే, నెక్స్ట్ టర్న్ టు యువర్ ఫ్రెండ్ అండ్ స్మైల్. మళ్ళీ తిరుగుతూ ఆడుకుంటూ మళ్ళీ స్మైల్. మళ్ళీ అందరూ కూడా ఆడుకుంటూ చాలా నవ్వుతూ ఎంజాయ్ చేస్తారు. ఏ ప్లేజింగ్ హగ్. చాలా హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు. సీమ్స్ టు సే. సీమ్స్ టు సే హగ్ యువర్ ఫ్రెండ్. ఐ లవ్ యూ ఇన్ ఏ స్పెషల్ వే. ఐ లవ్ యూ ఇన్ ఏ స్పెషల్ వే. కీప్ an arm around your friend and face the class. ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇది ఓన్లీ చదువుతూ ఉంటే ఓన్లీ రీడింగ్ పార్ట్. ఓకే, దిస్ పోయం ఓన్లీ రీడింగ్ పార్ట్. ఓకే, మీరు ఒక 2 times రీడ్ చేయండి. ఓకే చిల్డ్రన్, ఏ హగ్ ఈజ్ ఏ వెరీ నైస్ అండ్ హగ్స్ ఆర్ వార్మ్ అండ్ హగ్స్ ఆర్ ప్లెజింగ్ ఇన్ ఎనీ ఫార్మ్. Whether water we fought or we meet, hugs are always very sweet and hugs say thank you, hugs say sorry, hugs say or say simply don't you worry, don't worry. A pledging hug seems to you I love you in a special way. ఓకే చిల్డ్రన్, స్వీట్ మీన్స్ ఏంటి? స్వీట్ అంటే నైస్. అబ్బా మన మదర్ ఏమైనా స్వీట్స్ అవి బాగుంటే అబ్బా చాలా స్వీట్గా ఉంది అని చెప్తాం. అలాగే పార్ట్. ఓకే, పార్ట్ అంటే సే గుడ్ బాయ్. సే గుడ్ బాయ్. అందరం విడిపోయినప్పుడు ఏం చెప్పుకుంటాం? సే గుడ్ బాయ్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి చిల్డ్రన్స్ అందరూ ఎలా ఆడుకుంటున్నారో. రౌండింగ్ మొత్తం ఒక 6 members 7 members ఇలా రౌండింగ్ చేసి మంచిగా ఆడుకుంటూ ఉంటున్నారు. ఆడుకుంటూ ఈ పోయంని చదువుతూ ఉంటున్నారు. ఓకేనా? ఓకే చిల్డ్రన్, క్లాస్ రూమ్లో కానీ ఉంటే యాక్షన్ చేసుకుంటే ఈ పోయం మనకి చాలా ఎంజాయ్ఫుల్గా ఉన్నాం. ఓకేనా? నెక్స్ట్ పేజ్ నెంబర్ 66 బిట్ పార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి? ఫస్ట్ నైస్, వార్మ్. నెక్స్ట్ మీట్, థ్యాంక్ యూ, సారీ. అంటే దీంట్లో ఏంటున్నాయి? 1 by 1. అంటే నైస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది, వార్మ్, నెక్స్ట్ మీట్, నెక్స్ట్ సారీ, థ్యాంక్ యూ. ఎప్పుడు ఏది చెప్పాలో ఇందులో ఉంది. నెక్స్ట్ 66 పేజ్ నెంబర్. ఓకే, see children, first Roman, put a tick against the sentence if they are true and put a cross if they are not. ఓకే, ఫాల్స్ అయితే క్రాస్ పెట్టాలి, ట్రూ అయితే కరెక్ట్ పెట్టాలి. టెల్ మీ చిల్డ్రన్, యూ కెన్ హగ్ సమ్వన్ వెన్ యూ ఆర్ మీటింగ్ దెమ్ ఆర్ వెన్ యూ ఆర్ సేయింగ్ గుడ్ బాయ్. ఓకే చిల్డ్రన్, ఏంటి? యూ కెన్ హగ్ సమ్వన్ వెన్ యూ. ఎప్పుడు హగ్ చేసుకుంటాం? ఎవరు ఏదైనా మీటింగ్ అయినప్పుడు, అందరం కలుసుకున్నప్పుడు, అప్పుడు మనం హగ్ చేసుకొని గుడ్ బై చెప్పేస్తాం. దట్ వన్ ఏ టిక్, రైట్. నెక్స్ట్ సెకండ్ బి, వీ హగ్ పీపుల్ ఓన్లీ వన్ వీ do not want them to worry. We hug people only when we do not them to worry. ఓకే, ఇది రాంగ్. వీ హగ్ పీపుల్, అందరినీ హగ్ చేసుకోలేము కదా మనం. ఓకే, ఎవరో తెలిసిన వాళ్ళనే మనం హగ్ చేసుకుంటూ ఉంటాం. లాస్ట్ వన్, వీ హగ్ పీపుల్ టు టెల్ దెమ్ దట్ వీ లవ్ దెమ్. వీ హగ్ పీపుల్ టు టెల్ దెమ్ దట్ వీ లవ్ దెమ్. దట్ వన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ రామన్, arrange these lines in the order that they appear in the poem. Here 5 sentences there. Okay, 5 sentences are there. 1 by 1 ఆర్డర్లో పెట్టాలి మీరు. ఓకేనా? A B C D E ఆర్డర్లో చూద్దాం. ఓకే, see, hugs are warm, hugs are nice, a pleasant hug, hugs say thank you,
హగ్ ఆర్ ఆల్వేజ్ వెరీ స్వీట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ వర్డ్ వచ్చింది? హగ్స్ ఆర్ నైస్. అంటే హగ్స్ ఆర్ నైస్. హగ్స్ ఆర్ నైస్ అని ఎక్కడుంది మనకి? B1. అక్కడ 1 అని ఆ బాక్స్లో పెట్టాలి. నెక్స్ట్ ఏంటి? నైస్ తర్వాత ఏమొచ్చింది మనకి వర్డ్? హగ్స్ ఆర్ వార్మ్. హగ్స్ ఆర్ వార్మ్. హగ్స్ ఆర్ వార్మ్ ఎక్కడుంది? వేర్? ఏ దగ్గర 2, నెంబర్ 2 వేయాలి. నెక్స్ట్ సి, ఏ ప్లెజెంట్ హగ్. నెక్స్ట్ హగ్స్ సే థ్యాంక్ యూ. హగ్స్ ఆర్ ఆల్వేజ్ వెరీ స్వీట్. నెక్స్ట్ ఫస్ట్ వన్ హగ్స్ ఆర్ నైస్, సెకండ్ వన్ హగ్స్ ఆర్ వార్మ్, థర్డ్ వన్ హగ్స్ ఆర్ ఆల్వేజ్ వెరీ స్వీట్. హగ్స్ ఆర్ ఆల్వేజ్ వెరీ స్వీట్ అది ఎక్కడుంది? ఈ లాస్ట్ వన్లో బాక్స్లో 3 అని వేయాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటి? హగ్స్ సే థ్యాంక్ యూ. వేర్? D1. ఓకే, ఫోర్త్ వన్ 4 అని వేయాలి. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏ ప్లెజెంట్ హగ్. ప్లెజెంట్ మీన్స్ ఏం చెప్పుకున్నా? సంథింగ్ హ్యాపీ. ఓకే, సంథింగ్ హ్యాపీ. ఓకే చిల్డ్రన్, ఈ బాక్స్లో సెకండ్ రామంలోని ఫస్ట్ వన్ 2, 1, థర్డ్ వన్ 5, ఫోర్త్ వన్ 4, ఫిఫ్త్ వన్ 3. ఓకే, నెక్స్ట్ థర్డ్ రోమన్ టిక్ ద కరెక్ట్ ఆన్సర్. హియర్ A, B రోమన్స్ ఇచ్చారు, ఇక్కడ టిక్ ద కరెక్ట్ ఆన్సర్. 3 ఆప్షన్స్ ఇచ్చారు కదా. సి హగ్స్ ఆర్ ప్లేజింగ్ ఇన్ ఎనీ ఫామ్ మీన్స్. అంటే హగ్స్ ఆర్ ప్లేజింగ్ ఇన్ ఎనీ ఫామ్ మీన్స్ అంటే అక్కడ ఏంటి? హగ్స్ ఆర్ ప్లేజింగ్ ఇన్ ఎనీ ఫామ్ అంటే ఇందులో ఏది కరెక్ట్ ఆన్సర్? దోస్ హూ గివ్ హగ్స్ లవ్ ఇట్. దోస్ హూ గెట్ హగ్స్ లవ్ ఇట్. ఎవ్రీవన్ లవ్స్ ఏ విత్ వార్మ్ హగ్. మీ క్లాస్ రూమ్లో ఉన్నారు, అందరూ ఫ్రెండ్సే కదా మీకు, అందరినీ మీరు హగ్ చేసుకుంటారు. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ది కరెక్ట్. నెక్స్ట్ హగ్స్ సే అంటే టెల్ మీ చిల్డ్రన్. హగ్స్ సే బోత్, అందరినీ హగ్ చేసుకుంటూ ఉంటాం. లాస్ట్ థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వెన్ డూ యూ హగ్ యువర్ ఫ్రెండ్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్? షేర్ యువర్ ఆన్సర్ విత్ ద క్లాస్. ఓకే, అంటే హగ్ చేసినప్పుడు మీ ఫీలింగ్, యువర్ ఫీలింగ్ ఎలా ఉంటుంది అనేది మీరు క్లాస్ రూమ్లో డిస్కషన్ చేయాలి. ఓకే చిల్డ్రన్. నెక్స్ట్ ఎంజాయ్ పోయిట్రీ. హియర్ సమ్ పిక్చర్స్ ఆర్ దేర్. ఓకే, దిస్ rhyme already you know. Read the poem aloud and underline the rhyming words. Okay, here tell me children. Here want to already poem rhyme తెలిసే ఉంటుంది మీకు. Want to buckle my shoe. Here short. ఓకే, ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో మీరు ఫిల్ చేయాలి. ఇవో తెలిసింది మీరే ఫిల్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ 1, 2 buckle my డాష్ అని ఇచ్చాడు. 3, 4 షట్ ద. హియర్ సీ చిల్డ్రన్. 1, 2 buckle my shoe. Next 3, 4 shut the door. 5, 6 pick up sticks. 7, 8 lay them straight. 9, 10 a big fat hen. Okay children, understand? Okay, this poem completed. Okay, next open your CW children. Open your CW. A hug is a hug. Put the heading. A hug is a hug. Meanings, you note the meanings. Okay, put the heading children. Meanings.
Part. Say goodbye. Sweet. Nice. Next, fourth one. Don't means do not. అంటే దీన్ని do not అని చదవకుంటే don't. You read don't. Write down, children. Meanings: pledging, something that makes you happy. Part, say goodbye. Sweet, nice. Don't, do not. అంటే do not కి షార్ట్ ఫామ్ don't. Okay children, bye. Happy Pongal.